హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 16వ భాగాన్ని వినేద్దాం. ప్రియా రాజ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సిటీ నుంచి వచ్చిన ఆదిత్య ప్రియాని చూసి ప్రియా అని పిలుస్తాడు. ఏమైందిరా అలా కూర్చున్నావు? ప్రియా సైలెంట్గా ఉంటుంది. ఆదిత్య ప్రియా ప్రియా అని తను ఎంత అడిగినా ప్రియా నుండి సమాధానం రాక ప్రియాని చూస్తూ తనకేమైంది, నేను పిలుస్తున్నా పలకట్లేదు, రాజ్ ఏమైనా అన్నాడా అని మనసులో అనుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తాడు. రాజ్, ఏమైందిరా ప్రియా అలా ఉంది అన్నాడు ఆదిత్య. ఏమైందిరా ప్రియా ఎలా ఉంది అన్నాడు. ఏమో, నేను పిలిచినా కూడా పట్టించుకోలేదురా, ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది, దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్లుంది. రాజ్ ఇంతకు ముందు గదిలో జరిగిందంత ఆదిత్యకి చెప్తాడు. ఆదిత్య బిగ్గరగా నవ్వి హహహ, తను నీ వైఫ్ కదా, నీ వైఫ్ దగ్గర అలా ఉంటే తప్పేంటి, కానీ తను ఏమనుకుంటుందో ఏంటో అని టెన్షన్గా ఉందిరా అన్నాడు. ఆదిత్య రాజ్తో, రాజ్ నీతో ఒక విషయం మాట్లాడాలిరా. రాజ్, మాట్లాడుతున్నావు కదరా, ఇంకా ఏమైనా స్పెషల్గా మాట్లాడాలా? ప్రియా మీద నీ ఒపీనియన్ ఏంటి? అదేంట్రా అలా అడుగుతున్నావు, చెప్పరా అన్నాడు ఆదిత్య. తను చాలా మంచిది, అందరి గురించి ఆలోచిస్తుంది, అందరి గురించి కేర్ తీసుకుంటుంది, ఎవరికి ఏం కావాలో అడగకుండానే తనకి తెలిసిపోతుంది. మా అమ్మ నాన్నని సొంత అమ్మ నాన్నలాగా, నా చెల్లెల్ని తన చెల్లెల్లాగా, ఈ కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా చాలా బాగా చూసుకుంటుంది. అదంతా కాదురా, తన మీద నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు తెలుసు. తెలుసు కదా, తెలిస్తే మరి చెప్పు, తన మీద నీ ఫీలింగ్ ఏంటి అన్నాడు ఆదిత్య. రాజ్ అదేంటంటే అని చెప్పేంతలో ప్రియా నిత్య అని కేక విని అందరూ అక్కడికి వస్తారు. రాజ్ ప్రియా గొంతు విని ఏమైందో ఏంటో అని కంగారుగా అక్కడికి చేరుకుంటాడు. అందరూ వచ్చేసరికి ప్రియా అలాగే కదలకుండా నిల్చొనుంటుంది. రాజ్ వచ్చి ప్రియని ఏమైందని భుజం మీద చేయి వేసి కదిపేసరికి ఈ లోకంలోకి వస్తుంది. అక్కడ అక్కడ అని నిత్య వైపు వేలు పెట్టి చూపెడుతుంది కంగారుగా ప్రియ. నిత్య రూమ్లో నిత్య బెడ్ కింద స్పృహ లేకుండా పడి ఉంటుంది. నోట్లో నుంచి నురగలు వస్తూ ఉంటాయి. అది చూసిన రాజ్ ఒక్క నిమిషం అలాగే షాక్ అవుతాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్లో అలాగే నిలబడిపోతారు. రాజ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆదిత్య రాజ్ అనే పిలుపుతో రాజ్ నిత్య దగ్గరికి వెళ్ళి తనని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నిత్య పరిస్థితి గమనించి భారతి తనని మంచం మీద పడుకోబెట్టమని చెప్తుంది. అరుణ్ వసుంధరాలకి ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. రాజ్ నిత్యాన్ని తట్టి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియ నిత్య కాళ్ళని రాస్తూ ఉంటుంది. లావణ్య నిత్య చేతిని రబ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రియకి పక్కనే ఉన్న సీసా మీద పడుతుంది తన దృష్టి. వెంటనే రాజుతో ఆ బాటిల్ ఏంటి అంది. రాజ్ పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని చూసి, ఇది ఎండ్రింగ్ బాటిల్, ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, నిత్య ఎండ్రింగ్ తాగిందా? ఆ మాట వినగానే వసుంధర స్రో తప్పి పడిపోతుంది. భారతి వచ్చి చెక్ చేసి షాక్ వల్ల జరిగింది, తన రూమ్లోకి తీసుకెళ్ళమని చెప్తుంది. వసుంధర దగ్గర సులోచన రామాలు ఉంటారు. వెంటనే భారతి మళ్ళీతో నా కిట్టు పైన తీసుకొనిరా అని గట్టిగా అరుస్తుంది. భారతి వెంటనే నిత్య దగ్గరికి వెళ్ళి అందరినీ బయటికి వెళ్ళమని చెప్తుంది. అందరూ వెళ్ళిపోతారు. రాజు మాత్రం నిత్య దగ్గరే ఉంటాడు. మళ్ళీ కిట్టి తీసుకొచ్చి భారతికి ఇస్తుంది. వెంటనే భారతి నిత్య దగ్గరకు వచ్చి కాటన్తో తన ఫేస్ క్లీన్ చేసి స్టమక్ క్లీన్ కావడానికి ఇంజెక్షన్ ఇచ్చి చక్కగా తన పనులను చేస్తూ ఉంటుంది. ప్రియా మాత్రం షాక్లో భారతిని చూస్తూ ఉంటుంది. రాజ్ ప్రియని చూసి ఏమైంది అన్నాడు. ప్రియా భారతిని చూస్తూ తను ఓ అదా వదిన డాక్టర్ అని అంటాడు. ప్రియా ఓ అలాగా అంటుంది. భారతి ప్రియని ఒక బౌల్ తీసుకొని రమ్మంటుంది. ప్రియా వెళ్ళి వెంటనే ఒక బౌల్ తీసుకుని వచ్చేస్తుంది. భారతి నిత్య స్టమక్ అంతా క్లీన్ అయ్యేలా చేస్తుంది. వెంటనే సెలైన్ పెట్టి తన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. భారతి ఎలా చెప్తే అలా భారతికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్రియా. రాజు మాత్రం నిత్యని పట్టుకుని అలాగే కూర్చొని ఉంటాడు. ఒక 1 అవర్ తర్వాత భారతి ఇప్పుడు తను ఓకే, ఉదయం వరకు మెలకువ రాకపోవచ్చు, ఒకవేళ ఉదయం కూడా మెలకువ రాకుంటే మాత్రం చాలా ప్రమాదం అని చెప్తుంది. ఆ మాటతో ప్రియ భారతిని పట్టుకుని ఏడుస్తుంది. భారతికి మనసులో నిత్య ఎందుకు ఇలా చేసింది, నిత్య ఇలా చేసే వరకు వచ్చిందంటే వాడు ఏం చేస్తున్నాడు. ప్రియా వెళ్ళి రాజ్ పక్కన కూర్చుంది. రాజ్ నిత్య చేయిని పట్టుకుని అలాగే ఏదో ఆలోచిస్తూ బొమ్మలాగా ఉంటాడు. ప్రియా రాజ్ భుజం మీద చెయ్యి వేసి, రాజ్ గారు మన నిత్యకి ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి. రాజ్కి నిత్య పరిస్థితి ఏంటో అర్థం కాదు, ఏం చేయాలో కూడా ఊహించని స్థితిలో లేదు. ప్రియ అలా ఓదార్చేసరికి ప్రియని గట్టిగా ఆఫ్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ప్రియ ముందు షాక్ అయిన రాజ్ బాధలో ఉన్నాడని అర్థం చేసుకుని రాజ్ వెన్ను నిమ్ముతూ నిత్యకి ఏం కాదండి, చూస్తూ ఉండండి అని ధైర్యం చెప్తుంది. భారతి బయటకొచ్చి విషయం అందరికీ చెప్పడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కాసేపు ఆగాక రాజ్ తను ఎక్కడున్నాడో గమనించుకుని ప్రియా నుంచి దూరం జరిగి నిత్యని ఇంకా అలానే చూస్తూ కూర్చుని ఉంటాడు. ఈలోగా అందరూ వచ్చి నిత్యని చూస్తూ ఉంటారు. భారతి ఎందుకైనా మంచిది నిత్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం, అక్కడైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి,
బెటర్ ట్రీట్మెంట్ చేయించుంటుంది. రాజ్ సరే అని అందరితో చెప్పి నిత్యని హాస్పిటల్ తీసుకురావడానికి రెడీ అవుతాడు. ఇదిలో ఉండగా భారతి రామ్ దగ్గరికి వెళ్ళి వాడికి ఎప్పటికైనా ఫోన్ చేసి చెప్పండి అని రామ్ని అర్చేసుకుని నిత్యకి ఏమన్నా అయితే వాడు బ్రతకలేడు అని ఏడుస్తూ ఉంటుంది. మన నిత్యకి ఏం కాదు, వాడికి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను, వాడు వస్తున్నాడు. రాజ్ ఆదిత్యతో కార్ రెడీ చేయమని నిత్యని ఎత్తుకుని తీసుకుని వస్తూ ఉంటాడు. ప్రియా సెలైన్ బాటిల్ పట్టుకుని అలాగే వెంటనే రాజ్ వెనకాల నడుస్తూ ఉంటుంది. ఆదిత్య కార్ తీసుకొచ్చి స్టార్ట్ చేసి ఉంచుతాడు. రాజ్ నిత్యని తన ఒడిలో పడుకోబెట్టుకుని వెనకాల కూర్చుంటాడు. ప్రియా నిత్య కాలని తన ఒడిలో పెట్టుకుని సెలైన్ బాటిల్ పట్టుకుని ఉంటుంది. లావణ్య ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఆదిత్య కార్ని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంటాడు. మిగిలినందరూ తల ఒక కారులో బయలుదేరుతారు. దారిలో ప్రియా లావణ్య ఏడుస్తూనే ఉంటారు. రాజ్కి కూడా ఏడుపు వస్తుంది, కానీ ఏడిస్తే మిగిలిన వాళ్ళు కూడా అధైర్యపడతారని నిత్యని అలాగే చూస్తూ ఉండిపోతారు. హాస్పిటల్ రావడంతోనే భారతి ముందే ఫోన్ చేయడంతో స్టాఫ్ అందరూ రెడీగా ఉంటారు. స్ట్రెచ్చర్ని కార్ దగ్గర తీసుకుని వస్తారు. రాజ్ నిత్యని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తన వెంటే వెళ్తుంటారు. భారతి వడివడిగా లోపలికి వస్తూ అందరినీ అలర్ట్ చేస్తూ నిత్యని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తుంది. వెంటనే హాస్పిటల్ దీనికి విషయం తెలియజేస్తుంది. అక్కడే ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ భారతిని చూసి, హే భారతి, నువ్వేంటి ఇక్కడ? తను మా ఆడపడుచు సూసైడ్ అటాక్ చేసింది. నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, బట్ ఇక్కడ ఉంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని తీసుకొచ్చాను. నువ్వు ట్రీట్మెంట్ చేస్తే తనకేమీ కాదు, నువ్వేం టెన్షన్ పడదు అని తను వెళ్ళిపోతాడు. ప్రియ లావణ్యతో, ఏంటి ఆ డాక్టర్ అక్క గురించి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు? లావణ్య ఏడుస్తూ, భారతి వదిన ఫారిన్లో డాక్టర్ అని చెప్తుంది. ఫారిన్ రిటర్న్ అయి ఉండి తను జాబ్ చేయకుండా ఇంట్లోనే ఎందుకుంది? అదొక పెద్ద స్టోరీ, తర్వాత మాట్లాడుకుందాం. అలా భారంగా ఒక 5 గంటలు గడుస్తాయి. అయినా నిత్యలో ఎలాంటి చల్లం లేదు. భారతికి కంగారు మొదలవుతుంది. ప్రియా పక్కనే ఉన్న దేవుని విగ్రహం ముందుకెళ్ళి తన మనసులో దేవుడా, నిత్యకి ఏం కాకూడదు. నిత్య మా ఇంటి చిరునవ్వు, మా ఇంటి దీపం, ఇవాళ మా నుండి దూరం చేయకు ప్లీజ్ అని ఏడుస్తూ వేడుకుంటుంది. ప్రియా అందరికీ ధైర్యం చెప్తూ, అత్తయ్య, మావయ్య, నిత్యకేం కాదు చూడండి, తన నవ్వుతూ తిరిగి వస్తుంది అని అందరినీ టెన్షన్ ఫ్రీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తనకు కూడా లోపల టెన్షన్గానే ఉంటుంది. రాజ్ అందరినీ ఇంటికి వెళ్ళమని ఇక్కడ తాను చూసుకుంటానని చెప్పడంతో పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆకాష్ మాత్రమే ఉంటాడు. రాజ్ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటాడు. ప్రియకి రాజ్ని కదిలించాలంటేనే భయంగా ఉంది. ఈలోగా ఒక కారు హాస్పిటల్ ముందు స్పీడ్గా వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక వ్యక్తి టెన్షన్గా ఫాస్ట్గా నిత్య ఉన్న ఫ్లోర్కి చేరుకుని ఐసీయూ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి వెంటనే భారతి దగ్గరికి వెళ్ళి, నిత్యకి ఎలా ఉందిరా? భారతి ఆ వ్యక్తిని చూసి హక్ చేసుకుని ఏడుస్తూ, అన్నయ్య ఏమీ చెప్పలేను, 1 అవర్లో మెలకువ రాకపోతే అని అంటున్నగాని ప్రియా వెనక నుంచి, ఇలా ఎందుకు చేసావన్నయ్య? రాజ్కి ఆ వ్యక్తి వల్లే నిత్యకి ఈ పరిస్థితి వచ్చిందని తెలుసు, కానీ ప్రియకి ఎలా తెలుసని షాక్ అవుతాడు. ప్రియని చూస్తూ ఉంటాడు. ప్రియా యష్ దగ్గరికి వచ్చి, తను బ్రతుకుతుందో లేదో చూడ్డానికి వచ్చావా అని నిలదీస్తూ అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నాకేం అర్థం కావడం లేదు. నేను తను చూడాలని చెప్పి ఫాస్ట్గా నిత్య దగ్గరికి వెళ్తూ ఉంటే రాజ్ అడ్డు వస్తాడు. రాజుని చూసి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూనే ఉంటాడు. నీకు చెప్పానా తను చూసుకోమని? తనకేమైనా అయితే నేను అస్సలు క్షమించను అంటాడు రాజ్. రాజ్, ప్లీజ్ రా, నన్ను నిత్య దగ్గరికి వెళ్ళని, ప్లీజ్ రా అంటాడు. రాజ్ కోపంతో యష్ చెంపపైన కొడతాడు. యష్ పై రాజ్ చెయ్యెత్తడం చూసిన ప్రియ యష్ని పక్కకు చెరుపుతుంది. రాజ్ యష్కి బదులు ప్రియని కొడతాడు. అక్కడే ఉన్న స్టాఫ్, ఇది హాస్పిటల్, సైలెన్స్ ప్లీజ్ అనడంతో ఆదిత్య రాజ్ని పక్కకు తీసుకెళ్తాడు. యష్ నిత్య దగ్గరికి వెళ్తాడు. నిత్య బెడ్ మీద కదలిక లేక ఉంటుంది. నిత్యని అలా చూసేసరికి యష్ వెంటనే వెళ్ళి నిత్యని హక్ చేసుకుని అలాగే ఏడుస్తూ ఉంటాడు. ఐ లవ్ యూ నిత్య, ఐ లవ్ యూ సో మచ్ రా. ఎప్పుడు నిన్ను బాధ పెట్టను, నిన్ను అవాయిడ్ చేయను, నిన్ను హర్ట్ చేయను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఒక్కసారి లేబరా ప్లీజ్ రా, ప్లీజ్. ఎవరేమన్నా నిన్ను మాత్రం అస్సలు వదలను, నన్ను వదిలిపోకే ప్లీజ్ అని యష్ ఏడుస్తూనే ఉంటాడు. నిత్య ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని ఆక్సిజన్ మాస్క్ తీసి నిత్య పెదవులపై తన ప్రేమనంతా తెలిసేలాగా కిస్ చేస్తాడు. కాసేపటికి నిత్య నుంచి దూరం జరిగే ఆక్సిజన్ మాస్క్ సరిగ్గా పెట్టి నిత్య పక్కనే కూర్చుంటాడు. యష్ నిత్యతో, ప్లీజ్ రా, నన్ను వదిలి వెళ్ళకు. ఎన్ని అవాంతరాలు వచ్చినా నీతో కడవరకు ఉంటాను. ఐ ప్రామిస్ యూ. ఎవరికో భయపడి ఎవరో చెప్పినంత మాత్రాన ఇకపై నేను దూరం పెట్టను. నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నీకే కష్టం నీ దరి చేరకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని అంటూ నిత్యాన్ని చూస్తూ ఉంటాడు. నర్స్ వచ్చి, ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళమని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యని వదిలి బయటికి వెళ్ళడానికి లేస్తాడు యష్. వెంటనే నిత్య యష్ చేయి పట్టుకుంటుంది. అది చూసి యష్ సంతోషంతో నర్స్తో తనకి మెలకు వచ్చిందని చెప్తాడు. నిత్య యష్ని అలాగే పట్టుకున్న వల్ల యష్ నిత్య పక్కనే ఉంటాడు. నర్స్ వచ్చి భారతికి ఇన్ఫార్మ్ చేస్తుంది.
భారతి నిత్యను చెక్ చేసి తనకు ఓకే, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తుంది. యష్ని చూసి ఎందుకురా ఇలా చేస్తావు? నీకు తెలియదేముందిరా, దీని వెనక కారణం మీకు చాలా బాగా తెలుసు. అదే కారణమైతే ఆకాష్ మావయ్యకు చెప్పు, అన్నీ చూసుకుంటాడు. సరే కానీ ఇప్పుడే వద్దు. నా నిత్య పూర్తిగా కోలుకున్న తర్వాత ఎవరికి ఎక్కడ చెప్పాలో అప్పుడే అందరికీ చెప్తాను. భారతి యష్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది. ఈలోగా స్టాఫ్ వచ్చి నిత్యని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. భారతి వచ్చి నిత్య అవుట్ ఆఫ్ డేంజర్ అని అందరికీ చెప్తుంది. భారతి చేతులకు పట్టుకుని థ్యాంక్స్ రా, నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ ఇంటి చిరునవ్వుల్ని తిరిగి తీసుకొచ్చావు అంటాడు ఆకాష్. మావయ్య, పరాయిది కాదు, తను నా ఆడపడుచు. నేను ఎలా తన్ని వదిలేస్తాను? కాకపోతే ఈ పని వల్ల ఒకరికి బాగా కాలింది. బట్ మనం దాన్ని ఫేస్ చేయాలి, తప్పదు అని నవ్వుతూ చెప్తుంది భారతి. రామ్ భారతిని దగ్గరికి తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ రా అంటాడు. భారతి కూడా అప్పటి వరకు పడ్డ టెన్షన్ కారణంగా రామ్ కౌగిల్లో ఒదిగిపోతుంది. నిత్య సేవ్ అయిందని ఎక్సైట్మెంట్లో రాజ్ ప్రియని గట్టిగా హక్ చేసుకుంటాడు. ప్రియా మాత్రం షాక్లో అలాగే బిగుసుకుపోతుంది. రాజ్ కాసేపటికి ప్రియా నుంచి దూరం జరిగి నిత్య దగ్గరికి వెళ్తాడు. భారతి వచ్చి ప్రియని కదిపేసరికి ప్రియా అలాగే షాక్లోనే ఉంటుంది. ప్రియా అని భారతి పిలుపుతో అక్క చెప్పు అని ప్రియను చూసి భారతి నవ్వుకుంటుంది. అందరూ కలిసి నిత్యను చూసి బయటకు వచ్చేస్తారు. రామ్, ఆకాష్, భారతి, ప్రియాలు ఇంటికి వెళ్ళిపోతారు. నిత్య రూమ్లో యష్, రాజు మాత్రమే ఉంటారు. రాజ్ యష్తో ఇలా ఎందుకు చేశావని నేను అడగను, కానీ ఇకపై నిత్యకి ఏమీ కాకుండా చూసుకో. నేను మాటిస్తున్న నిత్యను కంటికి రెప్పలా నా గుండెల్లో దాచుకుంటా, తనకేమీ కాకుండా చూసుకుంటాను అంటాడు. రాజ్ హ్యాపీగా యష్ని హక్ చేసుకుని థ్యాంక్స్ రా, నాకు నిత్య గురించి ఇకపై ఎలాంటి టెన్షన్ లేదు. నిత్యకి వీళ్ళ మాటల వల్ల మెలకు వస్తుంది. యష్ నిత్య పక్కనే కూర్చుంటాడు. రాజ్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు. నిత్య అన్నయ్య అని పిలవడంతో రాజ్ పరుగున నిత్య దగ్గరికి వస్తాడు. నిత్య అన్నయ్య అంటుంది. రియల్లీ వెరీ సారీ, నేను చేసిన పని వల్ల అందరూ టెన్షన్ పడ్డారు. ఏం చేస్తున్నానో నాకో తెలియని పరిస్థితుల్లో అలా చేసేసాను. రాజ్ నిత్యని దగ్గర తీసుకుని నీకేమీ కాలేదు, అదే నాకు చాలు, నువ్వు దేని గురించి ఆలోచించుకో, నేను వెళ్ళి బిల్ పే చేసొస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు రాజ్. యష్ నిత్యని చూస్తూనే నిత్య దగ్గరికి వెళ్ళి నిత్య అంటాడు. నిత్య లాగి పెట్టి ఒకటి కొడుతుంది యష్ చెంప మీద. ఒసే రాక్షసి, ఏంటే ఇలా కొట్టేశావు? రిప్లైగా ఇంకో చెంప మీద కొడుతుంది. ఒసే మెంటల్, ఏం చేస్తున్నావే? నిత్య సైలెంట్ అయిపోతుంది. యష్ మనసులో దీనికి బాగా కోపం వచ్చినట్టుంది, దీనికి బాగా కాలినట్టుగా కూడా ఉంది. యష్ తన రెండు చెంపల మీద రెండు చేతులు పెట్టుకుని క్యూట్గా ఫేస్ పెట్టి సారీ రా నిత్య అంటాడు. యష్ నిత్య వైపే చూస్తూ ఉంటాడు. నిత్య కళ్ళు వర్షించే మేఘంలా రెడీగా ఉంటాయి. అది గమనించి వెంటనే యష్ నిత్యని గట్టిగా హక్ చేసుకుంటాడు. నువ్వు నన్ను కొట్టు తిట్టు కానీ నన్ను వదిలి మాత్రం వెళ్ళకు అని తను కూడా ఏడుస్తూనే నిత్యతో అలా ఉండిపోతాడు. ఈలోగా రాజ్ బిల్ సెటిల్ చేసి రావడంతో నిత్య నుండి దూరం జరుగుతాడు. యష్ నిత్యని ఎత్తుకోవడానికి దగ్గరకు వచ్చేంతలోపు నన్ను నువ్వు తీసుకెళ్ళన్నయ్యా అంటుంది నిత్య. రాజ్ సరే అని తన చేతులతో ఎత్తుకుని కారులో కూర్చోబెడతాడు. ముగ్గురు కలిసి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. నిత్య ఇంటి ముందు కారాగుతుంది. నిత్య మళ్ళీ రాజుని పిలవడంతో రాజ్ అది పట్టించుకోకుండా వేరే వైపు డోర్ తీసుకుని దిగుతాడు. యష్ వచ్చి నిత్యని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తూ నిత్యని చూస్తూ ఉంటాడు. నిత్య కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎంత కోపంగా చూసినా ఓకే బంగారం, నువ్వు నోరు మూసుకొని కామ్గా ఉండు. నిత్య హే వదలను, నేను వెళ్ళగలను, నన్ను దింపు అని కోపంతో అరుస్తూ ఉంటుంది. యష్ చేసేదేమీ లేక హే అని నిత్య పెదవుల్ని తన పెదవులతో లాక్ చేసి వదిలేంటి, చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు, వెళ్తావా వెళ్తావా అని, ఇంకొకసారి ఇలా చేసావంటే అని అంటాడు. అలా అంటున్నప్పుడు యష్ గొంతులోని బాధను నిత్య గమనిస్తుంది. యష్ కంటిలోని నీటి పొరను చూసి నిత్య కామ్గా యష్ చేతుల్లో ఒదిగిపోతుంది. వాళ్ళని గుమ్మం దగ్గరే ఉండమని నిత్య వాళ్ళ నాన్నమ్మ హారతి చిట్టి తీసి ఇంట్లోకి రమ్మంటుంది. యష్ నిత్యని ఎత్తుకుని వస్తుంటే ఎవరు కూడా ఏమీ మాట్లాడరు. ఎందుకంటే రాజ్ ముందే చెప్పడం వల్ల ఎవరు కూడా ఏమీ అనరు. ఇల్లంతా పూలతో డెకరేట్ చేసి వెల్కమ్ అని చెప్పబడి ఉంటుంది. నిత్య అది చూసి చాలా సంతోషంగా ఉంటుంది. యష్ నిత్యని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. వసుంధర నిత్య దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. నిత్య వసుంధరని పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. కాసేపటికి దూరం జరిగి అందరి ముందు రియల్లీ వెరీ సారీ అందరికీ, అందరూ నా వల్ల చాలా టెన్షన్ పడ్డారు, ఎవడో ఏదో అన్నాడని పిచ్చిదానిలా ఎంత పని చేశాను. నిత్య యష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. యష్ సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాడు. ఆకాష్ నిత్య తలపై చెయ్యి వేసి ఏదైనా ఉంటే పెదనాన్నకి చెప్పేదానివి, ఇప్పుడెందుకు చెప్పలేదు? నిత్య ఆకాష్ గుండెలపై ఒదిగి ఏడుస్తుంది. ఆకాష్ నిత్యని ఓదారుస్తూ ఇకపై అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ ఫ్రీగా ఉండు. ఆరుణ్కి కూడా బాధగా ఉన్న ఆకాష్పై నమ్మకంతో కళ్ళ నిండా నీళ్ళతో వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటాడు. నిత్య ఓకే అని అలాగే తలెత్తుతుంది. భారతి నిత్యాన్ని చెక్ చేసి మెడిసిన్ తీసుకోమని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోతుంది.
ప్రియ వేడిగా సూప్ తీసుకుని వస్తుంది. వసుంధర దానిని మొత్తం నిత్యకి తాగించి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. నిత్యకి చాలా అలసటగా ఉండడం వల్ల అలాగే సోఫాలో నిద్రపోతుంది. రాజు వచ్చి నిత్య దగ్గర కూర్చొని కాసేపు అలానే నిత్యని చూస్తూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటాడు. తర్వాత నిత్యని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటకు వస్తూ ఉంటే ప్రియ గదిలో పనుండి గది వైపు వస్తుంది. ప్రియని చూస్తూ రాజు బయటికి వెళ్ళిపోతాడు. రాజ్ చేతి వేళ్ల ముద్రలు ప్రియ చెంపపై చూస్తాడు. రాజ్కి ఎందుకో మనసులో చాలా బాధగా అనిపిస్తుంది. అలా అలా ఆ రోజు నైట్ అవుతుంది. నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత రాజ్కి నిద్ర పట్టక ప్రియా దగ్గరికి వస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.